వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సర్పంచుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్లపల్లి సూర్యారావు విమర్శించారు. రాజోలు మండలం తాటిపాకలో గొల్లపల్లి మాట్లాడుతూ పంచాయతీ నిధులను తప్పుదోవ పట్టించి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనకుండా 41 నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టు చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని వ్యాఖ్యానించారు. ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీల నుంచి తీసుకున్న నిధులను వెంటనే తిరిగివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీ వ్యవస్థలని స్థానిక సంస్థలని గౌరవించి గుర్తించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధుల్ని సక్రమంగా ఇచ్చేదే నిజమైనటువంటి ప్రభుత్వం. మరి ఏంటో ఈ 4.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సర్పంచుల్ని బాగా నిర్వీర్యం చేసేసారు. వారిని ఒక ఉత్సవ విగ్రహాలుగా చేశారు. పైపెచ్చి వేళ సర్పంచులు అందరూ చెలో విజయవాడ అంటే ఏంటో ప్రభుత్వం మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక వనరులు మనము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేవి కూడా ఒకవేళ మీరు ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవి కూడా వీళ్ళకి ఇచ్చే ప్రతి పైసా కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుతో కూడుకున్నటువంటి నిధులవి. వాటిని నిలుపుదల చేయకూడదు. అది రాజ్యాంగం 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించినటువంటి ఒక హక్కు, వాళ్ళకి ఆర్థిక పరమైన హక్కు. అది వాళ్ళని నిర్బంధించడం, నేను కూడా మరి నన్ను కూడా మా ఇంటి దగ్గర పోలీసులు వచ్చి నన్ను నిర్బంధించడం, అది మీరు వెళ్ళనని మాకు ఒక ధృవీకరణ పత్రం మీద సంతకం పెట్టండి అని నన్ను నిర్బంధించి నా సంతకం పెట్టించుకోవడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ఈ స్థానిక సంస్థలకు ఉన్నటువంటివి అవి ఒక ప్రభుత్వం దగ్గర పనిచేసే వ్యవస్థలు. ఇవన్నీ ప్రభుత్వం సహకరించకపోతే వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? వీళ్ళ యొక్క బాధ్యతలు కానీ లేదా వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న అభివృద్ధి ఎక్కడ చేయగలరు వీళ్ళు? ప్రభుత్వం ద్వారా సంక్రమించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలకు లోబడి ప్రభుత్వాలు పనిచేయాలి. ఆ చట్టాలకు లోబడి ఈ స్థానిక సంస్థల నిధులు వాళ్ళకి ఇవ్వాలి. మరి ఇవ్వకుండా మీ దగ్గర పెట్టేసుకుంటే వాళ్ళు ప్రజలకు జవాబుదారీ కదా. వాళ్ళు ఈ 3 సంవత్సరాలు అయింది సుమారు సర్పంచులు వచ్చి, ఇప్పుడు ఒక గ్రామాల్లో ఒక కార్యక్రమం లేదు, ఒక అభివృద్ధి లేదు. పంపించి మాలాంటి వాళ్ళు కూడా, నేను కూడా స్థానిక సంస్థల నుంచి సమితి అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని, మేము కూడా వెళ్తామనే ఉద్దేశంతో వాళ్ళకి